నెల్లూరు జిల్లాలో ఎడగారు ధాన్యం కోతలు ముమ్మరమయ్యాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రైతులంతా పంట కోసిన వెంటనే ధాన్యం అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎడగారు లేదా ముందస్తు ఖరీఫ్ కింద దాదాపు 3 లక్షల ఎకరాల వరకు వరి సాగు అయింది. ఈసారి పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో కనీస గిట్టుబాటు ధరలు దక్కుతాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. కోతలు మొదలైనప్పటి నుంచి వ్యాపారులు ధరలు తగ్గిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం 850 కిలోల పుట్టికి 19,720 రూపాయలు ప్రకటిస్తే దళారులు మాత్రం 16,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర వచ్చి 16,000 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. గతంలో వచ్చేసి 18,700 ఉంది. ఈ కేఎం 36, 16-36 ఎకరాకు వచ్చేసి 38,000 అవుతుంది ఖర్చు. 2 పుట్టుగా 3 పుట్టులా పండుతున్నాయి. పోయిన తర్వాత 18,700 కొన్నారు. ఈ తర్వాత వాళ్ళు పెట్టలేదు. వీళ్ళు మిల్లర్లు వచ్చేసి 16,000కి 16,200 అట్టుకుంటున్నారు. మా పైనుంచి మాకేం ఆర్డర్స్ లేవు, మేము కొనుగోలు చేసి లేని చెప్పారు. అయ్యా పోతే పోయినసారి మీద ఈసారికి రేటు తక్కువ ఉంది, పెట్టుబడులు ఎక్కువైనాయి, వడ్ల రేటు తక్కువ అయింది. గతంలో 18-20 దాకా ఉండింది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు 17-16.5. గతంలో కొనుగోలు కేంద్రాలు ఉండబట్టి గిట్టుబాటు ధర బాగానే ఉంది. ఈసారి లేదు కాబట్టి అందువల్ల బయట. జిల్లాలో ఇప్పటికే 40% ధాన్యం కోతలు పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ కేంద్రాలు లేని కారణంగా రైతులు కళ్ళాల్లోనే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. గత ఏడాది పుట్టికి దాదాపు 20,000 వరకు ధర వచ్చిందని, ఈసారి మాత్రం 16,000 వరకే అడుగుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. గతంలో కన్నా ఇప్పుడు చాలా అధ్వాన పరిస్థితిగా ఉంది. గిట్టుబాటు కూడా లేదు. పోయిన దూరం ఒక 20,000 అట్లా అమ్మినాయి. ఇప్పుడు 17,500, 16,500 బయట మార్కెట్ తీసుకుంటున్నారు. ఖర్చులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. గిట్టుబాటు ధర లేదు. ఈ మధ్య వర్షానికి రేట్లు ఉన్నాయి. మళ్ళీ వర్షాలు పడిపోతా రేట్లు తగ్గించేశారు. రేట్లు చూస్తే తక్కువగానే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా తీసుకోవటం లేదు. గతంలో 18,000 ఉండేది, ఇప్పుడు చూస్తే 16,000 అటు చెప్తా ఉన్నారు. ఖర్చులు బేవచ్చంగా అవుతాయంటే గిట్టుబాటు ఏం కావటంలా. ఈ వర్షాల వల్ల ట్రాక్టర్లు కైలలో పోవటం లేదు. మిషన్కి వచ్చి 2,500 పడుతుంది గంటకి ఎకరా కోసే మిషన్ ఇప్పుడు 2 గంటలు 3 గంటలు కూడా పడుతుంది సార్ ఎకరాకి. పిండి కట్టలు నారాతలు ఎన్ని గిట్టుబాటు చూస్తే ఎకరాకి 5-10,000 మిగిలే కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ బట్టి. పోయినసారి గవర్నమెంట్ కొలిచాము, ఈసారి గవర్నమెంట్ కూడా ఎవరు రాలేదు. 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 15,000కి 16,000కి 13,500కి అడుగుతున్నారు. ధాన్యం కొలవటం లేదు, కొనుగోలు కందాలు లేవు. పెడతా అన్నారు, పెట్టలా. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఎడగారు సీజన్లోనూ ధాన్యం దిగుబడులు అధికంగా వస్తున్నందున ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలంటూ రైతులు కోరుతున్నారు.